ఇంకొక విషయం, నాగబాబు గారు ఆయన ఒక ఆయన అనసూయకు మద్దతు తెలుపుతున్నాడు. ఆ, ఎందుకు తెలుపుతాడు? ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, నాగబాబు గారు మీ వయసుకు మేము గౌరవించాలి. మీ తమ్ముడేమో జనసేన పార్టీ నుంచి సనాతన ధర్మం అంటాడు. అంటే గుడ్డలు ఇప్పుకోండి, సగం సగం వేసుకోండి అంటే సనాతన ధర్మమా? చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మీ అన్న మీ జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు. మరి మీ అన్న ఏ మెసేజ్ ఇస్తుండయ్యా చెప్పండి. మేము అన్నగా మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేస్తాం. మీరు ఆడపిల్ల బాధపడితే మీరు ఊరుకోరు. మీరు సనాతన ధర్మం అని 2 రాష్ట్రాలల్లో ఒక ధర్మం గురించి చెప్తుండు. ఒక ధర్మంలో ఏం రాస్తుంది? యుద్ధము, గతంలో యుద్ధాలు జరిగిన ఒక చీర ఇప్తే మహాభారతంలో. ఇవాళ ఒక ఆడబిడ్డను గుడ్డలు కరెక్ట్గా కప్పుకోమని చెప్తే యుద్ధాలు జరుగుతాయి. ఇదేనా సనాతన ధర్మం? ఏమిస్తుండు మీ అన్న సమాజానికి మెసేజ్? ఎవడు రియాక్ట్ కమ్మన్నాడు అంటే నేను అనొద్దు. నాగబాబు గారు మీ రియాక్షను మీ మెంటాలిటీ ఇట్లుంది కాబట్టి మీ బిడ్డ పబ్బులల్లకు తిరిగి 2 గంటల రాత్రి ఒక ఆడపిల్ల పెళ్ళైన పిల్ల వెళ్ళొచ్చు, నేను కాదనను. దానికి కొన్ని టైమింగ్స్ ఉంటాయి. స్వేచ్ఛగా ఉండాలండి, తిరగాలి, తినాలి, స్వేచ్ఛగా పోవాలి. కానీ హద్దులు దాటొద్దు. ఆ హద్దులు దాటకుండా డైవర్స్ అయినాయి, ఇంట్లో పెట్టుకున్నావు. నువ్వంటే గొప్పోడివి, నీకు సెలబ్రిటీవి, డబ్బులు ఉన్నాయి, ఇంకో మొగడు కాకపోతే ఇంకొక మొగడు వస్తాడు, దాంట్లో తప్పు లేదు. ఎవరెన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఎవరెన్ని విడాకులు తీసుకున్నా అలా వ్యక్తిగతం, నేను దాని గురించి విమర్శించను. కానీ ఇవాళ మీ మాటలను చూసి మీ అన్న ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంట్లో 6-7 మంది ఆడపిల్లలు ఎంత అనుకోకుంటారండి, ఎంత బాగుంటారండి. మా అమ్మగారు ఉంది, మరి మీ వదిన ఉంది, మీ వైఫ్ ఉంది, నిండా కప్పుకుంటారు బట్టలు. మరి ఇవాళ మీరు మరి వాళ్ళకు కూడా చెప్పండి, మీ స్వేచ్ఛ, మీ ఇష్టం, చెడ్డీ బ్రా వేసుకొని తిరగండి అని చెప్పు. అప్పుడు చెప్పిన తర్వాత మీ ఇంట్లో తిరిగిన తర్వాత అప్పుడు అందరు కూడా తిరుగుతారు. జనసేన కార్యకర్తలు మిమ్మల్ని టార్గెట్ చేస్తారేమో. జనసేన కార్యకర్తలు తమ్ముళ్ళే అంటారు. నేను జనసేన కార్యకర్తలకే చెప్తున్నా, తమ్ముళ్ళకే చెప్తున్నా, సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. నేను ఒక చెల్లెగా అన్నగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయన నేను చాలా ఇష్టపడతా. అయితే జనసేన పార్టీ నుంచి కలుపు మొక్కలాగా నాగేంద్ర బాబు గారు ఈ విషయంలో స్పందించడం ఎంతవరకు కరెక్టు నేను వాళ్ళని అడుగుతున్నా. టార్గెట్ నా తమ్ముళ్ళు ఉట్టిగా ఎందుకు చెయ్యరు? మగపిల్లల్ని అంటుర్రు. నేనేమంటున్నా,